నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ చాయిస్. నేను ప్రహర్షిని. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలుండడంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్లో అంత అలజడి కనిపించుకున్నా బీజేపీ మాత్రం పాలిటిక్స్ హీట్ పెంచింది. ఇటీవల తనపై దాడి విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికార టీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టాడు. టీఆర్ఎస్ గుండాలే తనపై దాడి చేశాయని, తన నియోజకవర్గంలో తనకు ప్రాణ రక్షణ లేదని సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు తన సొంత సర్వేలను నమ్ముకున్న కేసీఆర్ కూడా ఈసారి మరొకరిని నమ్ముకోవాల్సి వచ్చింది. తొలిసారిగా తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ టీంతో సర్వే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, ఇతర సమస్యలపై సర్వే చేయిస్తున్నారు. మరి తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైనట్లేనా? తెలంగాణలో బలపడుతున్న బీజేపీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కాషాయం దూకుడుకు కేసీఆర్ దగ్గరున్న అస్త్రాలేంటి? ఈ అంశంపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్స్ చాయిస్ ను ఏర్పాటు చేసింది. ఈ చర్చలో మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ నుండి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, అలాగే టీఆర్ఎస్ నుండి వేణుగోపాల్ గారు, అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా స్టూడియోలో ఉన్నటువంటి వేణుగోపాల్ గారితో స్టార్ట్ చేద్దాం. వేణుగోపాల్ గారు, మనకి నిజామాబాద్ ఎంపీ విషయంలో ఒక దాడి జరిగింది. అరవింద్ గారికి అసలు ఏం జరిగింది? ఎందుకు ఇటువంటి దాడికి ఎవరు పాల్పడ్డారు? ఏం జరిగింది? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే ఇక్కడ దాడి అనేది ఎవరైనా ఖండించాల్సిన విషయము. కాకపోతే రైతులకు నిర్దాక్షిణ్యంగా మోసం చేసినటువంటి వ్యక్తి ఒక పార్లమెంటేరియన్ అనేది మర్చిపోయి ఇప్పుడు దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ఒక వింత ఆచారాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి 5 రోజుల్లో నేను ఇది ఖచ్చితంగా మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక అబద్ధపు హామీని ఇచ్చి నిజామాబాద్ రైతులని, పసుపు రైతులని ఏ విధంగా మోసం చేశాడు, వంచనకు గురి చేశాడు అనేది రైతులు ఆ రోజు నుంచి కూడా చాలా ఆవేశంగా ఉన్నారు ఈయన మీద. ఇప్పుడు హామీ అనేది 5 రోజులు అన్న దగ్గర కనీసం ఒక 5 నెలల్లోనో ఒక సంవత్సరంలోనో కనీసం దాని మీద ఆచరణలో పెట్టే విధంగానన్నా సరే ప్రవర్తించాల్సింది. ఈయన అహంకారపూరితంగా వ్యవహరించే ప్రెస్ మీట్లు పెట్టడము, రైతులకి అసలు నేను హామీనే ఇవ్వలేదనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడడము, ఇట్లా కొన్ని రకరకాల రైతులని హట్ చేసే విధంగా ఆయన చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది రైతులు ఈరోజు ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులు ఈయన కోసం ఆల్రెడీ డే 1 నుంచే ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మోసపోయినామని తెలిసిన డే 1 నుంచే రైతులు ఎక్కడ ధర్మపురి అరవింద్ కనిపిస్తే అక్కడ ప్రతిఘటిద్దామని చూస్తూనే ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా బీజేపీ మీద రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఆజ్యం పోసినట్టుగా మరో బీజేపీ ఎంపీ రైతులని నిర్దాక్షిణ్యంగా మోసం చేయడం అనేది నిజామాబాద్లో జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిచర్య నిన్న జరిగింది. రైతులు వ్యతిరేకించి నిరసన తెలిపితే ఈయన అహంకారపూరితంగా ఈయన ఎమ్మడున్న వాళ్ళు స్లోగన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు కొన్ని వాళ్ళకి రెచ్చగొట్టే స్లోగన్స్ని ఈయన ఎంబడున్న వాళ్ళు ఇవ్వడం వల్ల అక్కడ దాడి వాతావరణం నెలకొన్నది. దీన్ని పట్టుకొని రైతులు కాదు టీఆర్ఎస్ గోండాలు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు టీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు పలగొట్టుకునే ప్రయత్నం చేయడము, గోడకు తల బద్దుకునే ప్రయత్నం చేయడము, రాజాసింగ్ గారు రాయిని తలకేసి కొట్టుకునే ప్రయత్నం చేయడము, అరవింద్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానివ్వండి, దాడులు చేస్తున్నటువంటి వేరే ఒక జర్నలిస్టులను చెప్పుకొని తిరిగేటటువంటి కొంతమందిని పార్టీలో చేర్చుకోవడం కానివ్వండి, వీళ్ళు తెలంగాణలో అల్లర్లు సృష్టించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నట్టుగా ప్రజలకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. రైతులు ఆ మాదిరిగానే స్పందిస్తారు. ఇప్పుడు కాదండి, ఇక ముందు కూడా పసుపు రైతులు వారికి జరిగిన అన్యాయం మీద ఎక్కడ నడి రోడ్డు మీద ఎక్కడ బీజేపీ నాయకుడు కనిపించినా కానీ ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. ఓకే, బీజేపీ నుండి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ధర్మపురి అరవింద్ గారి మీద జరిగిన దాడి విషయంలో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న శైలి ఎట్లా ఉంది? మరి అక్కడ రైతులే వారి మీద దాడి చేశారు తప్పించి టీఆర్ఎస్కి సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మొదటగా భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి మీద జరిగినటువంటి దాడిని నిర్ద్వంద్వంగా పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ఇంతకు ముందు ఈ స్టోన్ బిల్డింగ్ మాపును మనం కాశ్మీర్ లో చూసినాం, ఓల్డ్ సిటీలో చూసినాం, బైన్సాలో చూసినాం, ఇప్పుడు ఆర్మూర్లో చూస్తా ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని ఎప్పుడైతే తెలుస్తా ఉందో అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రముఖంగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు కానీ ఇలా ధర్మపురి అరవింద్ గారు గారి మీద హత్యా ప్రయత్నం చేసి, ఇది దాడి అని నేను ఇది పూర్తి స్థాయిలో చెప్పాలంటే హత్యా ప్రయత్నం చేసినట్టుగానే మనం భావించాలి. కారణం ఏంటంటే ఇనుప రాళ్ళు ప్లస్ కత్తులు కూడా పట్టుకుని జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు వేసుకుని ఖద్దరు షర్ట్లు వేసుకుని వచ్చి దాడి చేస్తే దాని హత్యా ప్రయత్నం అనక ఇంకేమంటారండి?
అంతేకాకుండా ఎప్పుడైతే ఇస్సాపూర్ కు ఆయన బయలుదేరుతా ఉన్నాడో మార్గ మధ్యంలోని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఒక 500 మంది రాడ్లు పట్టుకొని ఉన్నారు, ఇట్లా రాళ్లు పట్టుకొని ఉన్నారు, కత్తులు పట్టుకొని ఉన్నారు, ఓల్డ్ సిటీ నుంచి ఒక 25 మందిని తరలించిండ్రు అని తెలిసినప్పుడు అక్కడ నిజామాబాద్ గారి సిపికి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ అందరికీ కూడా ఆ విషయం చేరవేస్తే ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు పోలేదు. ఎందుకంటే ఇదంతా పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ కనుసన్నలలోనే జరిగినట్టుగా భావించవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఆపడం కాకుండా వాళ్లకు సులువు చేసి దాడి చేసే విధంగా ఆదుకున్నట్టుగానే మనం భావించవలసి వస్తుంది. ఈ రోజు ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకున్నటువంటి మా ధర్మపురి అరవింద్ గారిని ఏ రోజైనా అంతం చేస్తామన్న ఆలోచనలో టిఆర్ఎస్ గవర్నమెంట్ గాని టిఆర్ఎస్ పార్టీ గాని ఉన్నట్టుగా మనం భావించవలసి వస్తుంది. ఈ రోజు అంటే 73వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మంచి క్షణాలలో ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి మీద జరిగినటువంటి పాశవికమైన హత్య ప్రయత్నాన్ని ఖండించడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ గుండాలను వెంటనే అంటే ఫోటోలు బయటికి వచ్చినా క్లిప్పులు ఇచ్చినా సూచన అన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. ఇవాటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. అంటే కేవలము వాళ్ళను టిఆర్ఎస్ గవర్నమెంటే పంపించిందిగా మనం భావించవలసి వస్తుంది. నేనేమంటారు, ఇంతకు ముందు మనం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా చూడలే. అంటే ఎవరైనా ఒక 10 సంవత్సరాలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళుగా మారిపోతారు అన్నట్టు ఎంఐఎం తోటి వీళ్ళు సాహసం చేయడం వల్ల ఓల్డ్ సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలను ఇలా ఆర్మూర్లో జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మనం భావించాలి. నేను సూటిగా మాట్లాడుతున్నా, ధర్మపురి అరవింద్ గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఈ కుట్ర ప్రగతి భవన్ నుంచి వేసినట్టుగా ప్రముఖంగా కనిపిస్తా ఉంది. మా అరవింద్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా అరవింద్ గారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆర్మూర్ నుంచే పోటీ చేసి జీవన్ రెడ్డి గారిని ఓడించే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ముందే పసిగట్టినటువంటి జీవన్ రెడ్డి గారు తన గూండాలతోటి దాడికి ప్రయత్నిస్తున్నటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం సడలిపోయింది. ఈ రోజు ఇప్పటికిప్పుడు కనుక మనం ఎన్నికలు జరిపినట్లయితే సుమారు 80 నుండి 90 సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఇలా టిఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోతుందన్న అంశం మీదనే వాళ్ళు రియాక్ట్ అవుతా ఉన్నారు తప్పితే ప్రజల బాగోగులు పట్టించుకున్నట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇలా ధర్మపురి అరవింద్ గారి మీద స్కెచ్ చేసి ప్లాన్ చేసి హత్యా ప్రయత్నం చేసే బదులు ఇవాళ కూడా 5 మంది రైతులు చనిపోయినారు మన రాష్ట్రంలో. వాళ్ళను ఆదుకునే విధంగా ఏమి అవకాశం అంటే వాళ్ళు ఒక స్టెప్ కూడా వేయటం లేదు. కనీసం 73 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రగతి భవన్ నుండి రాజ్ భవన్ కు పోయే తీరిక లేని ముఖ్యమంత్రి కనీసం రాజ్ భవన్ లో మన గవర్నర్ గారు అక్కడ జెండా ఎగిరేస్తా ఉంటే అక్కడ అటెండ్ కావాల్సిన ముఖ్యమంత్రి కూడా కూతవేటు దూరంలో ఉన్నటువంటి స్థలానికి పోకుండా రాజ్భవన్ ఇక్కడ ప్రగతి భవన్ లోనే ఉండి ఇలాంటి స్కెచ్లు వేస్తున్నట్టుగా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నా, ఇమీడియట్ గా తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ గారిని డిస్మిస్ చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా అవమానిస్తా ఉన్నాడు. ఇలా మన గవర్నర్ కూడా తమిళసాయి గారిని కూడా పూర్తి స్థాయిలో అవమానించడం జరిగింది. ఆమె కార్యక్రమానికి ఖచ్చితంగా పోవలసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ కు పోకుండా వారిని అవమానించడం జరిగిందంటే ఇక్కడ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని మనం అనుకోవలసి వస్తుంది. ఇలా పోలీసు వ్యవస్థ ఎంతసేపు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకత్వాన్ని గాని నాయకులను గాని కార్యకర్తలను గాని అటకాయించడం గాని అరెస్ట్ చేయడం గాని జైళ్లలో పెట్టడం గాని కొట్టడం గాని తిట్టడం గాని చేయడానికే తప్పితే ఇలాంటి అఫీషియల్ కార్యక్రమాలు గాని ముఖ్యమైన కార్యక్రమాలు గాని ముందుకు తీసుకుపోయే ఆలోచన తెలంగాణ గవర్నమెంట్ కు లేదనేది స్పష్టంగా మనకు అర్థమైతా ఉంది. అలాంటప్పుడు ఈ తెలంగాణలో ఈ గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సీఎం కేసీఆర్ గారు మొట్టమొదటిసారి తనకు భయం అంటే నిద్ర లేని రాత్రులు రావడం వల్ల మొట్టమొదటిసారి తన సొంత సర్వేలను నమ్ముకోవడం కాకుండా ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారి సర్వేల మీద కూడా ఆధారపడుతుందంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది. ఈ రోజు ఈ 33 జిల్లాలకు అధ్యక్షులను ఎత్తే అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలనే 23 మంది దాకా ఇచ్చిర్రు అని అంటే దాదాపుగా డబ్బుల పంపిణీకి ఏ రకంగా స్కెచ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణను అప్పుల కుప్ప చేసిండ్రు.
చిప్ప చేతికి ఇచ్చిండ్రు. అయినప్పటికీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తలేరు. రైతులను ముంచిండ్రు, రైతులను తెంచిండ్రు. రైతులు ఇవాళ ఈ ఒక్క రోజు 5 మంది చనిపోయారు. ఇంతమంది చనిపోతున్నప్పటికీ కూడా మేము రైతు బాంధవులమని రైతు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రతిపక్షాలను కనుక టార్గెట్ చేసిన ఏ గవర్నమెంట్ కూడా ముందుకెళ్లలేదు. ఇంతకు ముందు మీ అన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి అరాచకానికి మొదలు పెడితేనే ఆయన ఇంటికి పంపించడం జరిగింది. మీరు మళ్ళీ ఒకసారి రజాకారుల పాలనను తెలంగాణలో రుచి చూపిస్తా ఉన్నారు. మేము ఆల్రెడీ మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, దొరల పాలన తెచ్చిరని వ్యతిరేకిస్తా ఉంటే దాన్ని దాటి ఇంకో స్టెప్ ముందటికేసి ఇలా స్టోన్ పెల్టింగ్ మాబును ఒక దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గరికి తరలించడం జరుగుతా ఉందంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వ్యవస్థను ఇక్కడ పునరావృతం చేస్తా ఉన్నారంటే ఎవరి కొరకు చేస్తా, ఎవరి బాగు కొరకు చేస్తా ఉన్నారు? కేవలం నీ సీటు నిలబెట్టుకోవడానికే ఇలాంటి అకృత్యాలకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి మీరు ధర్మపురి అరవింద్ గారి మీద జరిగిన దాడిని కానీ, లేక అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి జరిగిన కానీ ఈ రోజు మేము ఖండించడమే కాకుండా మీకు కూడా ఇదే పరిస్థితి, ఇదే లాంగ్వేజ్ లో, ఇదే భాషలో మీకు కూడా ఆన్సర్ చేసే రోజు అతి తొందరలోనే వస్తుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఎవరైతే దాడి చేసినో ధర్మపురి అరవింద్ గారి మీద ఈ రోజు ఫోటోలు ప్రతి టీవీలో కూడా కత్తి పట్టుకున్నటువంటి, జీన్స్ ప్యాంట్ వేసుకున్నటువంటి ఫోటోలు కూడా కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు మీకు కళ్ళకు కనిపిస్తలేరా? వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పొక్కలో వేయాలి. లేదు అంటే మీకు కూడా ఇదే గతి పట్టక తప్పదు అని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది. లేకపోతే కనుక మీరు ఇంటికి తప్పకుండా తప్పకుండా జరుపుకొని ఇంటికి వెళ్ళాల్సిన ప్రతి రోజులను లెక్క పెట్టుకోవాల్సిన హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే అండి, మనకి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ జయరాం గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. జయరాం గారు, ఇప్పుడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ మీద జరిగినటువంటి దాడిని బీజేపీ ఏమంటుందంటే టీఆర్ఎస్ నేతలు, టీఆర్ఎస్ గూండాలు చేసిన దాడిగా అభివర్ణిస్తోంది. బట్ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏం చెప్తున్నారంటే ఇది రైతులు చేసిన దాడిగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఈ టోటల్ పరిణామాన్ని ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ప్రకాష్, అది 2 అంశాలు మనం చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇద్దరు పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలలోనే ఇప్పుడు కొత్తగా మనం ఏం చెప్పాల్సిన పని లేదు. కొంచెం గట్టిగా మాట్లాడండి, స్పీకర్ దగ్గర పెట్టుకోండి సార్. జయరాం గారు, మీ ఆడియో కొంచెం లోగా వస్తుంది. ఇప్పుడు ఓకేనా అండి? ఇట్స్ మై వాయిస్ ఇస్ క్లియర్? యా ప్లీజ్. ఏదైతే ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నారో, ఇద్దరు నాయకులు మాట్లాడుతున్న అంశాలను ప్రజలు ఏమైంది గమనిస్తున్నారో చాలా కీలకం. ఆ అంశాలను పక్కన పెట్టేసి నాయకులు వీళ్ళ నాయకత్వాన్ని, వీళ్ళ పార్టీల గురించి మాత్రం చెప్పుకుంటున్నారు. దాంట్లో ఎవరికి అభ్యంతరాలు కూడా లేవు. చెప్పుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇది 2 అంశాలు మనం చాలా క్లియర్ గా మనం చూద్దాం. నెంబర్ 1, ఇక్కడ ఏదైతే బండి సంజయ్ మీద జరిగిన దాడి కావచ్చు, లేకపోతే నిన్న కాక మొన్న మన అరవింద్ మీద జరిగిన దాడి కావచ్చు, ఈ 2 ఒక్క నిమిషం అట్లా పక్కన పెట్టేద్దాం. కానీ ఈ రోజు నిజామాబాద్ రైతులను మాత్రము కవిత మోసం చేసింది, అరవింద్ మోసం చేశారు. ఒకవైపు వచ్చేసి కవిత 5 సంవత్సరాలు ఒక సీఎం కూతురుగా ఉండి పసుపోటు తీసుకురాలే పరిస్థితిలో దీనావస్థలో ఉన్నప్పుడు ఆమెను ఇంటికి పంపించేశారు. ఫస్ట్ సీఎం కూతురు అని నమ్మేశారు. నమ్మిన తర్వాత కవితను ఏంటంటే పెట్టాపేట సర్దిపించేసి ఇంటికి పంపించేసి, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, ఇక నీ వల్ల కాదు అని చెప్పేసి ఆమె రెస్ట్ తీసుకోమని చెప్పేశాడు. అరవింద్ ఏం చేశాడు? బాండ్ పేపర్ రాసిచ్చేసి నేను అది పొడిచేస్తా తీసేస్తా అని చెప్పేసి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చాడు. అరవింద్ మోసం చేశాడు. అంటే ఇక్కడ 2 పార్టీలు దారుణంగా రైతులను మోసం చేసింది. కానీ రైతులు దాడులు చేయరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఇది అంటుందంటే సిగ్గు లేకుండా అంటామే. ఎందుకంటే రైతులకు దాడులు చేసే నైపుణ్యతగా ఉన్నట్టు అయితే వాళ్ళు అన్నమో రామచంద్ర అనే కళ్ళంలో వడ్లు పెట్టుకొని ఎందుకు ప్రాధాన్యపడుతుంటారు? ఇది కదా. ఒకవేళ కనుక రైతులు దాడి చేయాలనుకుంటే అప్పుడు కవితనే దాడి చేస్తాడు కదా. అరవింద్ ఎందుకు వదిలేస్తారు? అరవింద్ దాడులు చేసే నైజం లేదు అని చెప్పడం కోసం, నేను దాడులు చేసే నైజం రైతులకు లేదు అని చెప్పడం కోసం. ఎప్పుడు కూడా రైతులకు అన్నం పెట్టడమే తెలుసు, దెబ్బ కొట్టడం తెలియదు. ఇంకెప్పుడు కూడా ఇది రాజకీయ పార్టీలు రైతుల గురించి ఏ ఒక్క చెడు మాట మాట్లాడినా కూడా ఖబర్దార్, అది కరెక్ట్ కాదు. మీరు రైతులను మాట్లాడారు, రైతులు దాడి చేయరు. రైతుల వేషంలో ఉన్న గూండాలు చేశారా, రాజకీయ నాయకులు చేశారా, లేకపోతే అరవింద్కు ఉన్న ఇంకేమైనా శత్రువులు చేశారా? అది ఎవరు చేయాలి? ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము నిర్ధారించాలి. వాళ్ళని పెట్టేసి బహిరంగంగా పెట్టి వీడు దాడి చేసింది, వీడి చరిత్ర బీజేపీ చరిత్ర ఉంది, వీడి చరిత్ర కాంగ్రెస్ చరిత్ర ఉంది, వీడి చరిత్ర టీఆర్ఎస్ చరిత్ర ఉంది, అది ప్రూవ్ చేయండి. కానీ రైతులను మాత్రం అవమానపరచొద్దు. దిస్ ఇస్ ద వెరీ సీరియస్ వార్నింగ్. సో ఇది బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు, రైతులను అవమానపరచండి. మీ చేత కాదు, బీజేపీ చేత కాదు, టీఆర్ఎస్ చేత కాదు విషయం రైతులకు అర్థమైపోయింది. రైతులకు వడ్లు కొనటం లేదు, పసుపు బోర్డు ఇవ్వరు. స్పైసీ బోర్డు వచ్చేసి తమిళనాడు తన్నుకపోతే మీరేం చేస్తున్నారు? ఆ స్పైసీ బోర్డు లోపల 66 రకాల స్పైసీస్ ఉంటాయి. ఆ లవంగాల కంచులో ఇలాచి దాకా ఉంటుంటుంది. వీళ్ళు అడిగింది పసుపు బోర్డు అడిగింది కదా. స్పైసీ బోర్డు తెలియదు ఎవరికి? అందరికీ తెలుసు. అక్కడ రైతులు తెలియదా స్పైసీ బోర్డు గురించి?
అంటే ఈ డ్రామాటిక్ స్టోరీ వద్దు ఇప్పుడు మనకు. ఇదొక స్టోరీ. ఇది ఎంత అంటే ఒకవేళ కనుక అరవింద్ మీద జరిగిన దాడిని ఖండిద్దాం. మానవతా కోణంతో ఈ దాడి కవిత మీద చేసిన తప్పే, అరవింద్ మీద చేసిన తప్పే, కేసీఆర్ మీద చేసిన తప్పే, ఎవరి మీద చేసినా తప్పే. ఆ తప్పును నిర్ద్వందంగా నిరుపక్షపాతంగా ఒక నాయకత్వం ఉన్న వ్యక్తి మీద ఎలాంటి దాడులైనా కరెక్ట్ కాదు అనేది ఆ దాడులను ఖండిస్తాను. ఒక మానవతా దృష్టి లోపల సగటు మనిషిగా అది నేను ఖండిస్తాను. పార్టీలతో సంబంధం లేదు, అది డెఫినెట్గా ఖండిస్తాను. ఈ యంత్రాంగాన్ని అంతా ఎవరు చేయాలి? పోలీస్ వ్యవస్థ డీజీపీ ఏం చేస్తున్నాడు ఈరోజు? హోమ్ మినిస్టర్ అయితే లేడు. హోమ్ మినిస్టర్ ఎవరో కూడా తెలియదు. చాలా మందికి ఒక 100 మందిని కనుక తీసుకొని ఇప్పుడు ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ మన పేరు చెప్తా అంటే వాళ్ళు మళ్ళీ అడిగి చెప్తామంటారు. అంటే హోమ్ మినిస్టర్ ఎవరో వాళ్ళకు తెలియదు. ఈ రోజు మన తెలియడానికే చాలా టైం పట్టింది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరో తెలియదు. హోమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి అంటే మీరు ఉండాలి, నేను ఉండాలి. నికాసైన వ్యక్తి ఉంటే హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళు కదా కావాల్సిందే. ప్రజల కోసం పనిచేసేవాడు కదా హోమ్ మినిస్టర్ కావాల్సిందే. ప్రజా నైపుణ్యత కోసం పనిచేస్తారు కదా, ప్రజా రక్షణ కోసం పనిచేసే హోమ్ మినిస్టర్. అమావాస్యకు పుణ్యానికి వచ్చే వాళ్ళని హోమ్ మినిస్టర్ అనరు. ఇది పక్కన పెడదాం, అది నాకు సంబంధం లేదు. ఇక ఇంకొక అంశం ప్రశాంత్ కిషోర్. ఈ ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చిండు అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కాంట్రాక్టు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టు బీజేపీతో కుదరని పక్షం లోపల ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అంత పెద్ద మేధావా? ప్రశాంత్ కిషోర్ మేధావితనం ఏముంటది? కులాలను విభజించాలి, మతాలను దెబ్బగొట్టాలి, మనుషులను రాజేయాలి, విలువలను దెబ్బగొట్టాలి, ఈరోజు ఆడపిల్లలను సర్వనాశనం చేయాలి, ఓట్లను కొల్లగొట్టాలి, ఓట్లను సీట్లను మార్చాలి, ఈరోజు డిమాండేషన్ మార్చాలి. ఇంకో ఇలాంటి ఎత్తుగడలే కదా. ఇంత నీచమైన ఎత్తుగడల్లోకి ఈరోజు ప్రశాంత్ కిషోర్ చేస్తున్న అన్నివే. కొత్తగా నేను చేస్తున్నది ఏమి లేదు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యవస్థ మొత్తం ఇదే వ్యవస్థ. ఎప్పుడు కూడా అక్కడ ఆ ఓటర్లు జాబితాలు ఉండవు, ఓట్ లిస్ట్ మాయమైపోతుంటది, అక్కడ దాని లిమిట్స్ మారిపోతుంటాయి. ప్రశాంత్ కిషోర్ డ్రామా ఇది కొత్త వాళ్ళకి వెళ్ళలేదు. అన్లిస్ట్ నాకు తెలుసు కదా, అన్లిస్ట్ మనం చదువుకుంటున్నాం కదా. ఒక వ్యక్తి ఆ డ్రామాటిక్ స్టోరీ ఇదంతా ఉంది. ప్రశాంత్ కిషోర్ ను నువ్వు ఈరోజు షెడ్యూల్ వచ్చావంటే ఈరోజు టీఆర్ఎస్ పతనం అవుతుందన్న దాన్ని టీఆర్ఎస్ చెప్తుంది, ఎవరు చెప్పటం లేదు. టీఆర్ఎస్ ను ఎవరు అనటం లేదు. ప్రశాంత్ కిషోర్ సర్వీస్ మీకు ఏం అవసరం ఉంటుంది? ప్రశాంత్ కిషోర్ మీకు ఏ విధంగా సహాయపడగలడు? ప్రశాంత్ కిషోర్ జెండా పట్టగలడా, జై కొట్టగలడా, జనానికి పోగు చేయగలడా, ఏం చేయగలడు? కేసీఆర్ కు లేని చరిష్మా ప్రశాంత్ కిషోర్ కు ఉన్నదా? కేసీఆర్ నాయకుడు. నేను పదే చెప్తాను, కేసీఆర్ మాత్రమే నాకు రాజకీయ గురువు అని కొన్ని వేల సార్లు చెప్పాను నేను మాట. అలా అని కేసీఆర్ కు నేను దాసోహం చేయను, అలా అని నేను ద్రోహం చేయను, రెండు చేయను. ఈ రెండు నా వల్ల కాదు. సో కేసీఆర్ నా రాజకీయ గురువు, కానీ కేసీఆర్ కంటే మించిన తెలివితేటలు ప్రశాంత్ కిషోర్ ఉన్నాయని నేను అనుకోవటం లేదు. కేసీఆర్ అనుకుంటే నేను ఏం చేయలేను. ఒకవేళ కనుక టీఆర్ఎస్ నమ్ముతే నేను ఏం చేయలేను. కేసీఆర్ కు ఉన్న తెలివితేటలు 60,000 బుక్కులు చదువుతున్నాడు కదా, 60 కాదు 100 లక్ష బుక్కులు అనుకుందాము, నేను నాకు అభ్యంతరం లేదు. కానీ నీకున్న మేధస్సు లోపల ఒక రాజకీయాన్ని పొలవరిచేసి ఉద్యమ పార్టీగా పెట్టేసి ఉద్యమం రగిలించేసి ఉద్యమాన్ని సద్వినియోగం చేసేసి ఇప్పుడు మనము ఆ ఫలాలను తెలంగాణ ప్రజలు మొత్తం తింటున్నారా? కొంతమంది తింటున్నా పక్కన పెడితే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కంటే ప్రశాంత్ కిషోర్ ఎట్లా గొప్పనో ఈ రోజు అడుగుదామండి. వేణుగోపాల్ గారు ఉన్నారు, పార్టీ తరపున మాట్లాడుతున్నారు కాబట్టి వారు చెప్తారు ఈ విషయంలో. తెలంగాణ సిగ్గుచేట ఇరుత్తగానే సిగ్గుచేట ఉందా అంటే కేసీఆర్ కున్న గొప్పతనే ప్రశాంత్ కిషోర్ మస్కబార కొడతాడా? ప్రశాంత్ కిషోర్ గొప్పతనం చేసుకొస్తాడా? జయరామ్ కు ఒక వ్యక్తిగత నిర్ణయాలు ఉన్నాయి, ప్రశాంత్ కిషోర్ అనే వాడికి ఏ వ్యక్తిగత నిర్ణయాలు చెప్పండి. వేణుగోపాల్ గారు, వ్యూహాలు రచించడంలో దిట్టైనటువంటి కేసీఆర్ కు కూడా వ్యూహకర్త అవసరమా? ఆయన నిర్ణయాలపై ఆయనకి నమ్మకం తగ్గిపోయిందా, అందుకనే ఆయన పీకేని ఆశ్రయిస్తున్నారా ఏంటి అన్నది ఒక కన్ఫ్యూజన్ తెలంగాణ ప్రజలకి ఉంది, ఇతర రాజకీయ పార్టీలకు ఉంది. చెప్పండి. ఇక్కడ అన్న డాక్టర్ జయరామ్ గారు ఎక్కడైనా సరే విశ్లేషకులు పెద్దన్న పాత్ర పోషించాల్సి వస్తుంది ఒక చర్చా వేదికలో ఉన్నప్పుడు. కరెక్ట్గా పెద్దన్న పాత్రే పోషిస్తున్నారు వారు. అంటే ఇరు పార్టీల తప్పుల్ని కూడా చెప్తూ క్లియర్గా వారు మంచి వివరణ ఇచ్చారు, అభినందిస్తున్నాను అన్నని. అయితే ఇక్కడ పార్టీకి సంబంధించి క్యాంపెయిన్ స్ట్రాటజీ అనేది అయితే ఉంటుందో అది పార్టీ అంతర్గత వ్యవహారం. పరిస్థితులు ప్రభావాన్ని బట్టి ఆ క్యాంపెయిన్ స్ట్రాటజీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం తెలంగాణ 33 జిల్లాలు చుట్టేసి వస్తున్నది. బీజేపీ అలాంటి ఒక ప్రచార సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక ప్రమాదకరమైన సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీని ఒకటి క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి అబద్ధాలను తీసుకెళ్తా ఉన్నది. ఇప్పుడు మన రాష్ట్రాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఫ్లైఓవర్లను కానివ్వండి, అండర్ పాస్లను కానివ్వండి ఫోటోలు తీసుకొని ఉత్తరప్రదేశ్లో జరిగినట్టుగా పెడుతున్నారు. అంటే వీరు కేవలం స్వయంగా వీరి అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అమిత్ షా గారే చెప్పడం జరిగింది, అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి, మనకు కావాల్సినవి ఓట్లు
ఆ అబద్ధాలు ప్రచారమైనంత సేపట్లో ఓట్లు దండుకొని మనం పక్కకి జరగాలి, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత సర్వసంగతి అనే టైప్లో వ్యవహరిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన బీజేపీ ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు మేము కూడా వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంలో మంచి క్యాంపెయిన్ స్ట్రాటజీని నమ్ముకోవాల్సి ఉంటుంది. మంచి క్యాంపెయిన్ స్ట్రాటజీ ఉన్నటువంటి వారిని వారి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది, వారి సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. ఇంకా రెండో విషయం, బీజేపీ తరఫున నరసయ్య గౌడ్ గారు మాట్లాడుతూ వారి సుదీర్ఘంగా వారు వివరించడం జరిగింది. ఒక 2-3 నిమిషాలు సుదీర్ఘంగా వివరించారు వాళ్ళు వివరించినటువంటి దాంట్లో ప్రతి చోట కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ పదం తేవడము, ఓల్డ్ సిటీ అనే పదం తేవడము, బైన్సా అల్లర్ల పదం తేవడము, హత్యాయత్నం అనే పదం తీసుకురావడము, రాష్ట్రపతి పాలన పెట్టాలనే పదం తీసుకురావడము, వీటన్నిటినీ చూస్తూ ఉంటే క్వీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇది నరసయ్య గౌడ్ గారికి కూడా అన్న మనసుకు కూడా తెలుసు, ఈ బీజేపీ కేవలం అల్లర్లు సృష్టించి తెలంగాణలో ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని క్రియేట్ చేసి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉందని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇప్పుడు మేము ఎంతసేపు వివరించినా జరిగిన సమస్య గురించి నేను ఒక వివరణ ఇచ్చాను. నేను ఇచ్చిన వివరణలో క్లియర్గా ఏముంది, రైతులను వంచాడు కాబట్టి రైతులు ఒక నిరసన తెలపడానికి ప్రయత్నించారు. ఈయన దగ్గర ఉన్నటువంటి అనుచరులు ఒక ఆవేశపూరితమైన నినాదాలు ఇవ్వడంతో రైతులు ఎంత సహనంగా ఉన్నా సరే వారి సహనాన్ని పరీక్షించే పనులు చేయడంతో ఆవేశానికి లోనై అక్కడ ఏదో దాడి వాతావరణం నెలకొన్నది. కానీ దాన్ని వీళ్ళు ఒక సింపతి గెయిన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు ప్రధానమంత్రిని పంజాబ్లో అడ్డుకుంటే దాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని చెప్పేసి దాన్ని కూడా దేశంలో ఒక సెంటిమెంట్ కింద వాడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ రోజున. ఎందుకు అంటే వాళ్ళు నల్ల చట్టాలు తేవడంతో రైతులు ఉద్యమించారు, రైతులు నిరసన తెలిపారు, శాంతియుతంగా తెలిపారు, కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు, రైతులను కూడా ఇబ్బంది పెట్టి రైతుల మీద ట్రాక్టర్లు కూడా ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి బీజేపీ నాయకులు. అయితే రైతుల పట్ల వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అని వీళ్ళు తెలుసుకొని క్షమాపణలు చెప్పి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ప్రజల్లో పూర్తిగా ఇంకా మన మీద విశ్వాసం రాలేదు. మనం ఆ నల్ల చట్టాలని వాపసు తీసుకున్నంత మాత్రాన, క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రజల్లో మనం చేసినటువంటి ఈ ద్రోహం అనేది వాళ్ళ ముద్ర చెరిగిపోలేదు ప్రజల్లోంచి. కాబట్టి ఇంకా సింపతి గెయిన్ చేయాలంటే ఏం చేయాలా అని చెప్పేసి ఖలిస్తాన్ ఉగ్రవాదులు అనే పదం తీసుకురావడము, వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేయించుకునే ప్రయత్నం చేయడము. అసలు ఈ దాడికి మాకేం సంబంధం ఉంటుందండి? టీఆర్ఎస్ పార్టీకి దాడికి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకు ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వంగా మేము ల్యాండ్ ఆర్డర్ ని పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంగా మాకు ఈ దాడి చేయించడము, పోలీసులకు కూడా దీనిలో హస్తం ఉండడము, స్వయంగా ముఖ్యమంత్రి గారికి, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్న ముఖ్యమంత్రి గారికి ఏ పని లేనట్టుగా వీరి మీద వ్యూహాలు రచించడమే పెద్ద ఇదన్నట్టుగా. ఇప్పుడు యాక్సిడెంటల్గా గెలిచిన ధర్మపురి అరవింద్ మీద మేము అంత వ్యూహం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రైతులే కరుగాల్చి వాత పెడతారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ధర్మపురి అరవింద్కి. నరసయ్య గారు రోషిని గారు, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మాట్లాడటానికి ఏముంటది? ఇప్పుడు సమస్య ఏంది? దాడిని ఎవరు చేసిండ్రు అనేది ప్రముఖంగా మనం ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ఈ రోజు విజువల్స్ వస్తా ఉన్నాయి. కత్తి పట్టుకుని నిలబడ్డ ప్యాంట్ వేసుకుని ఉన్నవాడు, తర్వాత మిగతా వాళ్ళు కేటీఆర్ తోటి ఫోటో దిగినట్టుగా అన్ని పేపర్లలో, అన్ని మీడియా, సోషల్ మీడియాలో వస్తా ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు ఆ ధర్మపురి అరవింద్ గారు ఆ ఇసాన్ పెళ్లికి పోయేటప్పుడు ముందే ఈ విషయం తెలిస్తే పోలీసు వాళ్లకు రిక్వెస్ట్ చేస్తే ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు? ఒకటి. రెండవది, అక్కడ మీరు అది ఒక అతను పొలంలో పడి ఉరుకుతా ఉంటే కూడా ఈ టీఆర్ఎస్ గుండాలు పోయి కొడతా ఉంటే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అది టీవీలో మనందరికి కనిపిస్తా ఉంది కదా. అంటే మీరు కొట్టినట్టు చేయరి, మేము తిట్టినట్టు చేస్తాము, మన ఇద్దరం ఇట్లనే చేస్తాము, మేము గుంజుకపోయినట్టు చేస్తాం, మీరు కొట్టినట్టు చేయరి. అరే కత్తి పట్టుకొని కనిపిస్తా ఉన్న వాడిని కూడా మీరు అరెస్ట్ చేయకుండా ఇట్లాంటి రైతులు ఎక్కడున్నారండి అక్కడ? వీళ్ళు ఏంటంటే రైతుల పేరు చెప్పి పబ్బం గడుపుకుందామని ఈ దాడి చేసిండ్రు. కానీ రైతుల ఐక్య వేదిక నిన్ననే వాళ్ళు ప్రకటించారు ఏంటంటే, మేము ఈ దాడి చేయలేదు, మేము నిరసనకు రాలేదు, మేము అక్కడ లేము, మాకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు గుండాలు అని అనకపోతే ఏమంటారండి? ఇక్కడ పోలీస్ వ్యవస్థ కండువా లేని టీఆర్ఎస్ నాయకుల్లాగా పనిచేస్తుందంటే ఆశ్చర్యం ఏమి లేదు. అక్కడ రైతు వేదిక నిర్ద్వంద్వంగా ఖండించినాక కూడా మేము రైతులు చేసినని చెప్పడం ఎంతవరకు సమంజసమండి ఇక్కడ? కాబట్టి రైతులను అడ్డం పెట్టుకొని, పేదలను అడ్డం పెట్టుకొని, గుండాలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ నాయకత్వాన్ని కానీ, నాయకులను కానీ, నోరు తెరిచి అడిగిన పెద్దవాళ్ళను కానీ ఎలిమినేట్ చేయడానికి మాత్రమే ఈ దొరపాలన జరుగుతా ఉంది. ఎంత దొరపాలన అంటే పక్కకే ఉన్నటువంటి రాజ్ భవన్ కు జెండా ఎగరవేతకు పోనటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి దరిద్రమైన సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం.
ఈయన రాజ్భవన్ కు నడుచుకుంటా పోయినా 5 నిమిషాలలో పోతాడండి. అలాంటి దురతనం, కరుడు కట్టిన తీవ్రవాది లాంటి దురతనం ఉన్నటువంటి కేసీఆర్ గారు చేయలేదు అని అంటే ఎట్లా నమ్ముతారు అంటున్నా. మొన్న దాడి జరిగితే ఇయాటి వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే ప్రభుత్వ అండదండలు ఉన్నాయని అనుకోవాలా అనుకోవద్దా? వీళ్ళు కనీసం నేను చెప్తాను అన్ని టీవీలలో. ఓకే నర్సయ్య గౌడ్ గారు, ఈ ప్రశ్నకి ఇప్పుడు మనం సమాధానం అడుగుదామండి వేణుగోపాల్ గారిని. వేణుగోపాల్ గారు, దాడి జరిగాక వెంటనే ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు అంతకంటే ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే కండువా కట్టుకొని వచ్చారు కాబట్టి దాన్ని డిఫెండ్ చేయాలి కాబట్టి అంతే చెప్తాను. నేను ఇంకొక విషయం చెప్తాను. ఆల్రెడీ మన అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్ట్ చేసిన విషయంలోనే ఈ రోజు బీసీ కమిషన్ చుట్టూ గానీ లేకపోతే ప్రివిలేజ్ కమిటీ చుట్టూ గానీ రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఏటీబీటీ దాని దగ్గర పోవడం కానీ ఆల్రెడీ వీళ్ళ మీద స్ట్రిక్చర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ దీనికి కొమ్ము గాయడం ఏంటండి? ఈరోజు ధర్మపురి అరవింద్ జాతీయ పార్టీకి సంబంధించిన ఎంపీ, రాష్ట్రంలో ప్రముఖమైన నాయకుడు, రేపు ఆర్మూరులోనే పోటీ చేస్తారని ప్రకటించిన దమ్మున్న నాయకుడు, అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారి ఆదేశాలతోటే టిఆర్ఎస్ నాయకులు దాడి చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తున్నప్పుడు 3 రోజులు అయినప్పటికీ ఒక్కరిని కూడా దానికి బాధ్యులను చేస్తూ అరెస్టు చేయలేదంటే ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్టు అవునా కాదా? వీళ్ళు రైతులు అంటే రైతులు వాళ్ళు ఆల్రెడీ ఖండించారు, మాకు సంబంధం లేదు, మేము అక్కడ లేవు, మేము చేయలేదు అని చెప్పిన తర్వాత కూడా అదే ముచ్చట చెప్పుకుంటా బయటపడడానికి ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని చెప్పకనే చెప్తా ఉంది. ఈ రోజు ఎమర్జెన్సీ పాలన, ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. ప్రతిపక్ష నాయకులను అణిచివేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అనుచరులను, కార్యకర్తలను, పార్టీ వ్యవస్థని అణిచివేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా, ఈ రోజు ధర్మపురి అరవింద్ గారి మీద ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇది హోల్డ్ సిటీ నుంచి 25 మందిని తరలించినట్టుగా ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వస్తా ఉంది. ధర్మపురి అరవింద్ గారే వాళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళను ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి బొక్కలో వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతిపక్ష నాయకుల మీద కాకుండా ఇలాంటి అట్రాసిటీస్ చెయ్యకుండా ప్రజలను ఆదుకునే విధంగా ఈ రోజు ఐదుగురు తెలంగాణలో 5 రైతులు చనిపోతే వాళ్ళని కనీసం పరామర్శించడానికి కూడా పోలేదు కేసీఆర్ గాని, కేసీఆర్ మంత్రివర్గం గాని. ఈ రోజు 317 నల్ల జీవో తెస్తే దాదాపు 9-10 మంది చనిపోయారు. నిన్న కూడా రీసెంట్ గా ఒక టీచర్ చనిపోతే వాళ్ళను కూడా వెసులుబాటు ఇవ్వలేదు, వాళ్ళను కూడా పరామర్శించలేదు, వాళ్ళకు కూడా మంచి చెడ్డలు చెప్పలేదు. ఈ రోజు అన్ని తప్పుడు విధానాలతోటి, దొరతనంతోటి, నేనే గొప్ప అన్న ఒక్క దాంతో మాత్రమే పరిపాలన జరుగుతుంది. కానీ ఈ రోజు కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయింది మా దగ్గర. నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ కు జెండా ఎగురవేతకు హాజరు కాలేదో, ఇలా అఫీషియల్ మిషనరీ గానీ లేకపోతే ఇలా ప్రభుత్వం గానీ ఇక్కడ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది. కాబట్టి ఖచ్చితంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ ను, కేసీఆర్ గవర్నమెంట్ ను డిస్మిస్ చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ అప్రకటిత ఈ ఎమర్జెన్సీని మనం ఎదుర్కోగలుగుతాం. లేకపోతే పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఈ రోజు ఏకంగా ఎంపీ గారి మీదనే దాడులు చేస్తా ఉన్నారంటే మామూలు మీద దాడులు చేస్తూ అదొక పెద్ద పని అని నేను అడుగుతా ఉన్నా. కానీ టీఆర్ఎస్ నాయకులు కనీసం ఆ దాడిని ఖండించకుండా రైతుల పేరు చెప్పి బయటపడదామని చూడడం ఎంత దుర్మార్గం అంటే, ఇక మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడలేడు. ఆల్రెడీ మీకు జ్ఞానోదయం కూడా అయింది. ఇలా గుండు సూది పార్టీలను కూడా దగ్గర తీసుకున్నారు, కాంగ్రెస్ లను దగ్గర తీసుకున్నారు, ఎంఐఎం మీ దగ్గరనే ఉంది. లాస్ట్ కు ప్రశాంత్ కిషోర్ ను కూడా సహాయం అడగవలసిన పరిస్థితికి మీరు పట్టిపోయారు. కాబట్టి అతి తొందరలో జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ భాషలోనైతే మమ్మల్ని చేస్తా ఉన్నారో, ఏ రూట్ లోనైతే మమ్మల్ని చూస్తా ఉన్నారో అదే టేస్ట్ మీరు కూడా చూడడానికి తయారుగా ఉండాలని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఓకే జయరాం గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు కానీ, వాటి పరిణామాలు కానీ, వీరు వ్యాఖ్యానించుకుంటున్నటువంటి మాటల తీరు కానీ చూస్తుంటే ఇదంతా ఎన్నికల స్టంట్ అని అనుకోవచ్చు అంటారా? అంటే రానున్న ఎలక్షన్స్ అనేది ఇప్పుడు నిపురాజు చేస్తున్నది వాస్తవం. అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు, ఎలాంటి ఇబ్బందులు కూడా లేదు. కానీ ఒక ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఒకవేళ కనుక బీజేపీ, నేను ఫస్ట్ చెప్పాల్సింది బీజేపీ పదే కేసీఆర్ కుటుంబ సభ్యులను, టీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపిస్తా అంటున్నారు. జైలుకు పంపిస్తా అన్న నాయకులు ఇంతవరకు ఈడీనే రావట్లేదు ఇక్కడికి. కర్ణాటకకు చాలా ముందే వెళ్ళిపోయింది, తమిళనాడుకి అసలు ఊపిరానియలేదు.
ఇట్లా రాష్ట్రాల్లో కూడా ఉంది. మరి ఇక్కడికి ఎందుకు పంపించలేదు? ఈడీ ఏమైనా కేసీఆర్ చూడటమా? ఇద్దరి మధ్యలో ఏం అండర్స్టాండింగ్ ఉంది పోయి నాకు అర్థం కాదు. ఇక్కడ ఎక్కడికైనా పోతే ఫస్ట్ మనం పంపించాల్సింది ఈడీనే కదా. ఈడీ పోతుంది, అక్కడ వాళ్ళు ఎత్తుంటుంది, చెరువులో చేపలు పట్టినట్టు పడుతూ ఉంటుంది. మరి ఇక్కడ చేపలు లేవా? ఇక్కడ లేపుతలేవా? ఇక్కడ దోపిడీ జరుగుతుందా? దోపిడీ జరుగుతుందని వీళ్ళే అంటున్నారు, దొంగలు ఉన్నారని వీళ్ళే అంటున్నారు. సో జైలు పంపిస్తామని వీళ్ళు అంటున్నారు. ఇంతవరకు ఎవరిని పంపించలేదు? కేసీఆర్ పంపించలేదు, కేటీఆర్ పంపించలేదు, కవితను పంపించలేదు, గంగుల కమలాకాంత్ పంపించలేదు, ఇంకొక వచ్చేసి మైహోమ్స్ రామేశ్వరం పంపించలేదు. ఇంతమంది పేర్లు చెప్పుకుంటూ వచ్చిండు. మరి ఏం జరిగింది ఇక్కడ? అంటే ఊరికే ఇట్లా టైం పాస్ స్టోరీస్ వద్దు. ఇట్లా ఎవరు పంపించాల్సిన పని లేదు. పంపించాల్సి వచ్చినప్పుడు డిఫరెంట్ గా బాధిపోతుంది. దాన్ని మీకు చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా మాట్లాడేటప్పుడు కానీ చట్టబద్ధంగా మాట్లాడేటప్పుడు దానికి నైతికత చాలా ఇంపార్టెంట్. ఇది బీజేపీ తెలుసుకోవాలి. టీఆర్ఎస్ ఒకవేళ కనుక టీఆర్ఎస్ చేతి లోపల ఈరోజు ఎస్బీ ఉంటుంది, టీఆర్ఎస్ లోపల పోలీస్ యంత్రాంగం ఉంటుంది, టీఆర్ఎస్ లోపల అన్ని ఐపీఎస్ లో అయ్యా మేము బాంచందురలాగా మన వెంకటరామరెడ్డి ఎట్లాగా చేసిండు, కండువా కప్పుకున్నాడు, అది వదిలేసుకున్నాడు, ఐఏఎస్ వదిలేసేసి ఎమ్మెల్సీకి వచ్చిండు. దానికి కాళ్ళ మీద మోకరిల్ల స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇది ఒక ఐఏఎస్ చేయాల్సిన పనేనా? ఒక ఐపీఎస్లు చేయాల్సిన ఇంత డిలే ప్రోగ్రామ్ ఉంటుందా? ఎక్కడైనా కూడా మ్యాన్ పవర్ బ్రెయిన్ పవర్ ఉంది. ఈరోజు మ్యాన్ పవర్ ని బ్రెయిన్ పవర్ ని ఒక దాడి చేసిన వ్యక్తులను పట్టుకోలేమా? పట్టుకోవడం చేత కావటం లేదా? లేకపోతే అది మనకు సంబంధించిన వ్యక్తులా? లేకపోతే ఇతర పార్టీ కావాలని వాళ్ళ మీద వాళ్ళే ఈ రోజు కుట్ర చేయించుకున్నారా? అది కదా మీరు చెప్పాల్సింది. ఏది చెప్పకుండా మీరుగా ఏదో కథలు చెప్పడం వల్ల ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం అందామా, లేకపోతే అతి తెలివితేటలు అందామా? ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చూసుకోవాలి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా బీసీ కమిషన్ వచ్చేసింది, చీవాట్లు పెట్టేసింది. రేపు ఎల్లుండో మళ్ళీ ఫిబ్రవరి 4th రోజు వీళ్ళు పోయి హాజరు కావాలి. ఇదంతా ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? అంటే మన వ్యవస్థ లోపల ఈరోజు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తులకే ఈరోజు కనుక సేఫ్టీ లేకపోతే ఈరోజు సామాన్య మానవుడికి మీకు ఏ విధమైన సెక్యూరిటీ ఇస్తారు? ఆడపిల్లలను రేపు చేస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించడానికి మాత్రమే మన ప్రభుత్వాలు ఉంటాయా? ఆడపిల్లలను రేపు చేసిన వాడు ఒక కింది స్థాయి అయితే ఎన్కౌంటర్ పేరు చెప్పాలి, లేకపోతే పరిరక్షణ పేరు ఆత్మ పరిశీలన పేరుతో పడిపోయి రైల్వే ట్రాక్ మీద చచ్చిపోవడమే ఉంటుందా? మరి నిన్న కాక మొన్న వనమా కొడుకు వాడు ఎందుకు రావలేదు? వాడికి ఎందుకు ఆత్మ పరిశీలన జరగలేదు? వాడికి ఎందుకు సీన్ రికన్స్ట్రక్షన్ జరగలేదు? వాడు ఎందుకు ఎన్కౌంటర్ కాలేదు? అంటే ఈరోజు ఎవడు ఎన్కౌంటర్ అవుతాడంటే నిరక్షరాస్యులు, నిరుపేదలు ఉంటే ఎన్కౌంటర్ అవుతారు. అదేనా మనం చెప్పదలుచుకున్నది? అదే మనం చేయదలుచుకున్నది. పోలీసు మరియమ్మను చంపినోడు ఈరోజు వాడికి ఏ ఆత్మ పరిశీలన జరిగింది? మరియమ్మను లాకప్లో చంపిన పోలీసులకు ఎలాంటి ఆత్మ పరిశీలన జరిగింది? ఇదే పదే నేను అడుగుతున్నాను. మన వ్యవస్థలో ఉన్న లోపాలను రాజకీయ నాయకులు కప్పిపుచ్చున్నంత కాలము, పోలీసుల వెనకాల రాజకీయ నాయకులు అండదండ ఉన్నంత కాలము, పోలీసులు పోయి రాజకీయ నాయకులను ప్రాధాయపడుతూ అడుక్కున్న కాలము సామాన్యుడికి ఈరోజు రక్షణ లేదు. అరవింద, సంజయ్ పక్కన పెట్టేసి వాళ్ళు ఎంపీలు, వాళ్ళు డెఫినెట్ గా రక్షణ ఉండాల్సిందే. కానీ సామాన్యుడికి రక్షణ అక్కర్లేదా? సామాన్య ఆడపిల్లకి అక్కర్లేదా? ఆడపిల్లగా వాళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ అక్కర్లేదా? ఒక ఆడపిల్లడు రేపు చేస్తే మీరు 5 లక్షలు అనౌన్స్ చేస్తారా? ఇదేం దుర్మార్గం. టేక్ లక్షలు చంపిన వాళ్ళని ఇంతవరకు మనం ఎందుకు వదిలేసినట్టు? దిశ ఎన్కౌంటర్ జరిగింది, చాలా సంతోషం. ఈ రోజు ఎన్కౌంటర్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి వనమా వెంకటేశ్వరరావు కొడుకును ఈరోజు వనమా రాఘవను వాడిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు? మరి వానికి ఆత్మ పరిశీలన అక్కర్లేదా? వానికి ఏం అక్కర్లేదా? దారుణమైన ఒక ఆడపిల్లను పక్కలోకి రమ్మని చెప్తున్న వాడి మీద అనేక కేసులు ఉంటాయి. మీరు వాడిని సస్పెండ్ చేసిన వాడిని ఎందుకు మీరేం సస్పెండ్ చేయడం? వాడు ఓ చోటా మోటా లీడర్ కూడా కాదు, వాడు ఎమ్మెల్యే కొడుకు. ఎమ్మెల్యే పదవి వల్ల అయ్యా ఏమాత్రం నీతివంతం ఉన్నా వెంటనే వదిలేసేయాలి. లేదు అన్న విషయం అర్థమైంది. బై ఎలక్షన్ వస్తే రేపు ఎక్కడ బీజేపీ తన్నకపోతుంది అన్న భయంతోనే వాడిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతకంటే మించి ఏమన్నా ఉండదా? అంటే ఎప్పుడు కూడా ఈ రోజు ప్రశాంత్ కిషోర్లు ఎవరు కాపాడలేరు. ఈరోజు సంజయ్ ప్లస్ అరవింద్ అరెస్టులు చేపియలేరు. నీతివంతమైన రాజకీయాలు చేయటం కోసము నిష్పక్షపాతంగా మాట్లాడేటోళ్ళం మేము ఉన్నాము. ఈరోజు ప్రజా శ్రేయస్ కోసము, సంక్షేమం కోసం మేము అహర్నిశలు మాట్లాడుతూనే ఉంటాము. మాకు ఎవరి ప్రశంసలు అక్కర్లేదు, ఎవరి బెదిరింపులు కూడా లెక్క చేయము. ఈరోజు ప్రజాక్షేమం ముఖ్యం, ఇంపార్టెంట్. నేను పదే చెప్తున్నాను, రైతులకు దాడులు చేసే నైపుణ్యత లేదు. అలాంటి వ్యక్తులు మన భారతదేశపు రైతులు కాదు. ఈ రోజు రైతులను అంటున్న ప్రభుత్వాలు క్షమాపణ చెప్పాలి రైతులకు. ఇది నా ప్రధానమైన డిమాండ్. రైతులు అన్నం పెట్టే వాడే తప్పితే ఈరోజు ఎప్పుడు కూడా దాడులు చేయలేదు. 732 మంది రైతులు చనిపోతే దాడులు జరగలేదు.
ఓకే 45 రోజుల్లో తెలంగాణ లోపల 250 మంది చనిపోతే దాడులు జరగలేదు. ఈరోజు అరవింద్ అనేవాడి మీద ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఒక మామూలు ఎంపీ ఒక మామూలు ఎంపీ మీద రైతు శ్రేయస్సు కోరుకున్న ఏ రైతు అన్న కూడా దాడి చేస్తాడా అండి? ఇది నేను చెప్పదలుచుకున్నది. ఈరోజు అరవింద్ మీద రైతు అనే వ్యక్తిపై దాడి చేస్తాడా? అది పాసిబిలిటీ ఉందా? రైతు దాడి చేయాలనుకుంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మీద చేయాలి కదా. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మీద రైతులు చేయనప్పుడు అరవింద్ మీద ఎట్లా చేస్తారు? అంటే ఒక సామాన్యమైన ఎంపీ మీద ఎందుకు చేస్తారు? ఇది ప్రభుత్వం మీద చేయాలని అంటే ఈరోజు రైతుల చేత మీరు దాడులు చేపిస్తున్నారు అని చెప్పడానికి ఈరోజు మీకు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. వేణుగోపాల్ గారు, రైతులను ఉపయోగించొద్దు, దాడులలో, కుట్రలలో, కుతంత్రాలలో సామాన్యుని రైతుల్ని ఉపయోగించకుండా ఈ రోజు ఎవరినో మీరు చేత కాదు అంటే చెప్పండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బయటపెడుతుంది, మా వల్ల కాదు, అరవింద్ మీద మేము దాడి చేసిన వాళ్ళు మేము చేయలేము, మా వల్ల కాదు, యంత్రాంగం సరిపోదు, సెంట్రల్ ఫోర్స్ పంపించమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు వచ్చి దీన్ని సాల్వ్ చేస్తారు. ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్ పోయినట్టుగా పక్క రాష్ట్రానికి పోయి 15 నిమిషాలు అక్కడ టైం పాస్ చేసి వస్తే మనం ఏమైనా హర్షించినామా? అప్పుడు విమర్శించినాం కదా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రధానమంత్రి అనే వ్యక్తి తన సేఫ్టీ సెక్యూరిటీ తన చేతుల్లో లేకపోతే పక్క రాష్ట్రానికి సంబంధం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుంది అంటే వెల్కమ్ చెప్తుంది, మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి క్షేమంగా ఓకే. జయరామ్ గారు, వేణుగోపాల్ గారికి అవకాశం ఇద్దాం. వేణుగోపాల్ గారు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు, చెప్పండి. ఇక్కడ ఇంకా బీజేపీ సోదరులు మాట్లాడడానికి ఇంతకుముందు నేను ఉచ్చరించినటువంటి పదాలు ఏదైతే సమస్యాత్మక పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం వాడకుండా ఒక 10 నిమిషాలు కూడా బీజేపీ నాయకులు, ఈ వీరనే కాదు, నార్సాయి గౌడ్ అన్నగారనే కాదు, కానీ ఇతర బీజేపీ నాయకులు కూడా ఎవ్వరు కూడా ఒక నిమిషం కూడా మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అల్లర్లు రెచ్చగొట్టి తెలంగాణలో పబ్బం గడుపుకోవడం. కాబట్టి వారి నుంచి అంతకు మించిన వేరే పదాలు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ విశ్లేషకులు చెప్పిన మాట ఎట్లా ఉందంటే, మన ల్యాండ్ ఆర్డర్ అనేది 10ల సంఖ్యలో అవార్డులు తీసుకున్నటువంటి మన ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ. పలు పోలీస్ స్టేషన్లకి జాతీయ స్థాయిలో అవార్డులు రావడం జరిగింది, కేసులు సాల్వ్ చేయడంలో ముందుండడం కానీ వీటి విషయంలో. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారి మీద జరిగినటువంటి దాడి విషయంలో కూడా విచారణ జరుగుతుంది. దాడిని ఇప్పుడు మేమని కాదండి, ఈ దాడిని ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే అక్కడ జరిగింది ఎలా ఉంది అనేది మనం కొన్ని విజువల్స్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అరవింద్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అరవింద్ గారి చుట్టూ ఉన్నటువంటి వారు కొందరు రైతులను రెచ్చగొట్టే విధంగా స్లోగన్స్ ఇవ్వడం. ఇంకా చెప్పలేను, ఒక చర్చా వేదికలో నేను చెప్పలేను. వినాలి, మీరు వినాలి. మీకు మీరు మాట్లాడినప్పుడు మీకు అనుబంధంగా ఉన్నటువంటి ఒక రైతు సంఘాన్ని తీసుకొచ్చి వారు ఇచ్చిన లేఖను బయటపెట్టి మాకు రైతు సంఘాలన్నీ మద్దతు ఇచ్చేసినాయి, మేము చేయలేదని చెప్పేసిన అంటే కాదండి, అది పద్ధతి కాదు. ఇక్కడ వినండి. మీరు అట్లా నేను 4-5 రైతు సంఘాల లేఖలు తీసుకొస్తా. బండి ధర్మపురి అరవింద్ గారు కనిపెట్టలేదని చెప్పి రైతులే పోస్టర్లు అంటించారు. పసుబోటు తెస్తా అన్న ధర్మపురి అరవింద్ గారు కనిపిస్తలేదు, నిజామాబాద్ రైతు సంఘం నాయకులు అని చెప్పేసి పోస్టర్లు అతికిచ్చినవి కూడా నేను మీకు పంపిస్తాను, మీకు కావాలంటే ప్లే చేయండి. ధర్మపురి అరవింద్ గారి మీద రైతులు గత 4 సంవత్సరాలుగా కోపంగా ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు రైతులని వంచారు, ధర్మపురి అరవింద్ గారు రైతులను మోసం చేశారు. ఈ విషయాలు మీరు ముందు గ్రహించండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారిని కూడా రైతులు పక్కన పెట్టి ఈ బాండ్ పేపర్ ఎంపీని నమ్మి ఓటేసి గెలిపించినందుకు మమ్మల్ని ఇంత వంచాడని చెప్పేసి ఈ రోజు ఇంకా ఆవేశంగా ఉన్నారు రైతులు. అది మీరు గ్రహించండి. మీరు ఎంతసేపు ఈ దాడులు, ప్రతి దాడులు, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి జమ్మూ కాశ్మీర్ అనడము, ఖలిస్తాన్ ఉగ్రవాదులు అనడము, రైతుల ముసుగులో టీఆర్ఎస్ గుండాలు దాడి చేసి అనడము, ఇవన్నీ బంద్ చేసుకోండి. మీకున్న గౌరవాన్ని ఏదైతుందో, మీకు ఇప్పటివరకు మేము ఇస్తున్న గౌరవం ఏతుందో అది కాపాడుకోండి. ఇక్కడ ఒకటే అండి, వీళ్ళు జరిగిన దాడిని టీఆర్ఎస్ గుండాలు చేశారని నోటికొచ్చిన పదాలు వాడేసి దాన్ని ఏదో ఇక్కడ అశాంతి నెలకొల్పి తెలంగాణలో ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజల అమాయకులు కాదు. రెండో విషయము, ఒక ప్రాక్టికల్గా చిన్న మాట చెప్తాను నేను. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వాలు కలిగినటువంటి ఒక సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ అండి. ఇది పొలిటికల్ పార్టీ. వీళ్ళలాగా మేము ఎటుపడితే మాట్లాడడం కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం మా మీద ఒక బాధ్యత ఉంటుంది. వినడం నేర్చుకోండి. నర్సయ్య గారు, మీరు వినడం కూడా నేర్చుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడేది విన్న తర్వాత మీ సమాధానం ఏదైనా ఉంటే చెప్పండి. అయితే బీజేపీ వారికి ఒకటే,
వారికి కావాల్సింది గొడవలు అల్లర్లు. ఎందుకంటే అభివృద్ధి పరంగా ఫైట్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. ఎందుకంటే రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, నేను ఇప్పుడు చెప్తూ పోతుంటే అరగంట పడుతుంది మా పథకాలు చెప్తూ పోతుంటే. బెనిఫిట్ కానటువంటి ఇల్లు లేదు తెలంగాణలో. ఏదో ఒక పథకం ద్వారా ఏదో రకంగా బెనిఫిట్ అయిన ఇల్లే ఉంది ప్రతిదీ. అయితే ఇటువంటి సంక్షేమం ముందు మనం గెలవాలి అంటే ఏదన్నా బలమైన సెంటిమెంట్ కావాలి, ఏదన్నా పెద్ద ఇష్యూ జరగాలి, లేదంటే ఇక్కడ ఎమర్జెన్సీ వాతావరణం క్రియేట్ అవ్వాలి, అల్లర్లు చెలరేగాలి, ప్రజలు భయాందోళనలోకి వెళ్ళిపోవాలి, ప్రభుత్వం విఫలమైందని దాని విధంగా చూపించుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం తప్ప ఈ డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు పసుపు బోర్డు ఎందుకు తెలియదో ముందు అది చెప్పండి. పసుపు బోర్డు మేము ఎందుకు తేలేకపోయినాం, రైతులు మీరు ఆవేశం చెందకండి. లేకపోతే ఇప్పుడు సరే మీరు అంటున్నట్టుగానే రైతుల ముసుగులో వేరే వాళ్ళు ఎవరో దాడి చేస్తున్నారు, మీరు ఇలాంటి మార్క్ మాకు దేకండి, మేము పలానా టైం కల్లా పసుపు బోర్డు దేబోతున్నాము, మా ఎంపీ ఇచ్చిన అబద్ధ హామీని ఇప్పుడు మేము అమలు పెడతాము, ఇన్ని రోజులు మేము దాన్ని లైట్ తీసుకున్నాము, ఇప్పుడు చేయబోతున్నామని ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి. ఆ పసుపు బోర్డు విషయంలో రైతులను మోసం చేసిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతామంటే వినడానికి రైతులు వినండి 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 ఇప్పుడు 60 లక్షల సభ్యత్వాలు కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మేమే గనక ప్రత్యక్ష దాడులకు దిగాలని చెప్పేసి మా అధిష్టానం కనుక పిలుపునిస్తే మీ 3 ఎమ్మెల్యేలు కానివ్వండి, మీ 4 ఎంపీలు కానివ్వండి, రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, ఇలాంటి పరిస్థితిని మేము ఎంకరేజ్ చేయము. మాకు దాడులు అంటే ఇష్టం కాదు, దాడులు జరగకూడదనే కోరుకుంటా ఉన్నాం. కాకపోతే ఆరోగెంట్గా మాట్లాడే విధానం ఏదైతే ఉందో, పొగరుబోత్తరంగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో, పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన మాటలు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఒక పార్లమెంటేరియన్కి తగదు. అక్కడున్న రైతులని కూడా అరే తురే అని ప్రెస్ మీట్లలో సంబోధించినటువంటి ఒక పార్లమెంటేరియన్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మన దేశంలో రైతుకి ఎంత గౌరవం ఉందనేది మీరు ఆ విధంగా మీ నాయకుడిని చూసానని నేర్చుకోండి. ఈ ధర్మపురి అరవింద్ గారు ఇచ్చేటటువంటి ఆవేశపూరిత స్టేట్మెంట్లు, ఆవేశపూరిత పదజాలాలు చూసి రైతుల ఆవేశంకి లోను కాకపోతే ఇంకేమవుతుందండి? రైతులు దాడి చేశారు అనేది ఖండించాల్సిన విషయం. వినండి, నేను మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నా, ఈ చర్చ మొదలైనప్పటి నుంచి ఒకటే చెప్తా ఉన్నా, రైతులు అక్కడికి వచ్చి నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే వారిని రెచ్చగొట్టి దాడి చేయించే పరిస్థితిని తీసుకొచ్చి సింపతి గెయిన్ చేయడానికి దాడి చేయించుకున్నారు అరవింద్ అని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. దాడి చేశారు అనడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఆరోపణలు విచారణ జరుగుతా ఉంది, విచారణ పూర్తయిన తర్వాత విచారణ పూర్తవకుండా రైతుల్ని దోషులుగా మీరు ఎలా నిర్ధారిస్తారు? నేనేమంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో రైతులు ఉన్నారనేది మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు టీఆర్ఎస్ కండువా కప్పుకొని రాలేదు. మేము రైతులు అనడానికి లేదు, వాళ్ళు టీఆర్ఎస్ గోండాలనే మాట అనడానికి కూడా లేదు అక్కడ. ఎందుకంటే రైతులు నిరసన తెలుపుతున్నారు. అరవింద్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గ్రామాల్లో నిరసన తెలుపుతున్నారు. నాది నిజామాబాద్ అండి, నేను ప్రత్యక్షంగా కూడా ఫోన్ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నా. కేసీఆర్ కుమార్తె కవిత గారు కూడా రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఎందుకు నెరవేర్చలేకపోయారు అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా మంచి గిట్టుబాటు గిట్టుబాటు ధరలు ఇస్తామని గిట్టుబాటు ధర గురించి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం అది, కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం అది. దాని విషయంలో టీఆర్ఎస్ ఎంతవరకు రైతులే వారిపైన దాడి చేశారు అనడానికి మీ దగ్గర సాక్ష్యం లేనప్పుడు రైతులపై నిందలా వేస్తారు. నేను అదే చెప్తా ఉన్నా. రైతులు ధర్మపురి అరవింద్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి జరిగిన మోసం పట్ల ఆవేశంగా ఉన్నారు, వారు నిరసన తెలుపుతా ఉన్నారు, ఎక్కడైనా శాంతియుతంగానే నిరసన తెలుపుతా ఉన్నారు. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే పద్ధతిలోనే ఈ రోజు రెచ్చగొట్టించుకొని దాడి చేయించుకొని ప్రయత్నం చేద్దామని ధర్మపురి అరవింద్ గారు కుట్ర పన్నారేమో అని చెప్పేసి మేము ఆలోచించినాం. దీనికి కూడా ఆధారం ఉంది. ఎందుకంటే వీరి అధ్యక్షుల వారేమో బల్లకో గోడకో తల బాదుకుంటున్నారు. రాజాసింగ్ గారేమో ఒక శాసనసభ్యులనే హోదాను కూడా మర్చిపోయి రాయి తీసుకొని తలకేసి కొట్టుకుంటా ఉన్నారు. వీరు ఇలాంటి సింపతిలు గెయిన్ చేసే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు రైతులకు రెచ్చగొట్టి రివర్స్ దాడి చేయించుకోవాలనే గ్యారంటీ ఏముందండి? రైతులు నిరసన శాంతియుతంగా తెలుపుతారని నమ్ముతున్నాం మేము కూడా. రైతులు ఇప్పుడు ఢిల్లీలో రైతులు అన్ని రోజులుగా నిరసన తెలిపినా సరే ఎక్కడ కూడా ఆవేశానికి లోన్ కాలేదు. వాళ్ళ మీద టియర్ గ్యాస్ ప్రయోగించినా, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించినా, ముళ్ళ కంచెలు వేసినా, రైతులు శాంతియుతంగానే స్పందించారు. అది నేను కాదనట్లేదు. కాకపోతే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మా రైతుల్ని ఎక్కడ రెచ్చగొట్టి వీళ్ళు దాడి చేయించుకొని రివర్స్ టీఆర్ఎస్ గోండాలు దాడి చేశారని చెప్పేసి మా పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను క్లియర్గా మీకు ఫిగర్స్తో సహా చెప్పాను టీఆర్ఎస్ పార్టీ బలం ఎంత. ఒకవేళ ఇలాంటి సంఘటనలే పునరావృతం అయితే దీనికి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానమే మద్దతుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని మీకు వివరంగా చెప్పాను. అది హర్షించాల్సిన విషయం కాదు. అది మద్దతు, నేను కూడా మద్దతు చేయను దానికి, నేను కూడా దాన్ని ఖండిస్తాను ఖచ్చితంగా. నర్సయ్య గౌడ్ గారు మాట్లాడండి. మేడం, టిఆర్ఎస్ నాయకులు
రైతులను బ్లేమ్ చేసే విధంగా మాట్లాడడం మానుకోవాలి. ఫస్ట్ సరే దాడి జరిగింది, ఎంక్వైరీ జరుగుతుంది, ఫిగర్ ఫోటోలు బయటకు వచ్చినాయి, వాళ్ళని పట్టుకుంటాము లోపలేస్తామని చెప్పాలి తప్ప రైతులు ఆల్రెడీ న్యూట్రల్ గా ఉన్నటువంటి జయరాం గారు స్పష్టంగా చెప్పారు, రైతులను బ్లేమ్ చేయకూరి నాయన, మీరు ఇద్దరు ఏమన్నా చేసుకోండి అని చెప్పిండు. రైతులను బ్లేమ్ చేసే పద్ధతి పక్క పెడితే ధర్మపురి అరవింద్ గారిని ఆయనను ఎక్కడ పోయినా అడ్డుకుంటున్నారు అని చెప్తే నేను ఒక్కటే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బద్మాషి హామీలు, డొల్ల హామీలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇవ్వలేదండి. రైతులను నిలువున ముంచినటువంటి ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ గారే. నేను వరుస పెట్టి చదువుతా ఉందా, నేనేమంటున్నా, ఆయన 2017 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా గాని మిగతా ఎరువులు గాని ఫ్రీగా ఇస్తానంటే ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలలో కూడా మొండి చేయి చూపించారు. కాబట్టి రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రకంగా ఆయనను ఇంట్లో నుంచి బయటికి రాకుండా పట్టుకుంటారని ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. రెండో విషయం, 57 సంవత్సరాలకు కుదించి లబ్ధిదారులను ఎంపిక చేసి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా 57 సంవత్సరాలకు వయసు తగ్గించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటికే 40 నెలలు దగ్గర కావస్తుంది. దగ్గర ఒక్కొక్క నిరుద్యోగికి దగ్గర 1,30,000 1,40,000 బాకీ పడ్డాడు. అవి ఇయ్యలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 56,000 70,000 అని 9 నెలల నుంచి ఊరించుకుంటా వాళ్ళ చావులకు కారణమైతా ఉన్నాడు. ఈ రోజు ఏ ఒక్క వర్గాన్ని కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎన్నికలను పరీక్షలను తీసుకుంటే ప్రజలంతా ముక్త కంఠంతో పరీక్షలు వద్దు అని చెప్తే పరీక్షలు పెట్టిండ్రు. ఆ తర్వాత రివర్స్ అయిన తర్వాత మళ్ళీ 4 చనిపోతే మళ్ళీ మార్కులు వేసి పాస్ చేసిండు. ఏ ఒక్క ఆలోచన కూడా స్పష్టమైన ఆలోచన కేసీఆర్ దగ్గర లేదు. రీసెంట్ గా జరిగిన ఉదాహరణ ఇంకొకటి కూడా చెప్తాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చే జూన్ నుండి 1 నుంచి 10వ తరగతి వరకు మేము స్టార్ట్ చేస్తామని చెప్పిన 3-4 రోజులకే ఇలా రివర్స్ కు పోయి 7వ తరగతి దాకానే చేస్తామని చెప్తా ఉన్నారంటే ఒక్కటి కూడా స్పష్టమైన అవగాహన లేకుండా, స్పష్టమైన ఆలోచన లేకుండా ప్రజలను బురుడి కొట్టించడానికి మాత్రమే ఆలోచన చేస్తుండ్రు తప్ప పరిపాలనలో పూర్తి స్థాయిలో వైఫల్యమైన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఈ రోజు పరిపాలన సరిగా లేదు. రైతులు ఒక్కరే కాదు, ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా వాళ్ళకు శటగోపం పెట్టిండు, పంగనామాలు పెట్టిండు, ఈయన ఫామ్ హౌస్ లో పండుకున్నాడు తప్పితే వాస్తవంగా ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకు చేరుతలేవు. ఈ రోజు కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులతోటి, కేంద్రం యొక్క పథకాలతోటి మాత్రమే ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి జరుగుతా ఉంది. నేను ఒక్కటే ఉదాహరణ చెప్తానండి. ఇలా పేద ప్రజలు రోజు తెచ్చుకునే కిలో రేషన్ బియ్యం గురించి చెప్తా ఉన్నా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల పైచీలకు డబ్బులు 1 కిలోకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తా ఉంది, లబ్ధిదారుడు ₹1 ఇస్తా ఉన్నాడు. మరి 29.5 రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రి బొమ్మ కనిపిస్తుందా? ₹1 ఇస్తున్నటువంటి సీఎం కేసీఆర్ గారి బొమ్మ కనిపిస్తుందా? అంటే పైసలు ఇచ్చేదేమో కేంద్రము, ఫోటోలు పెట్టుకునేదేమో రాష్ట్ర ప్రభుత్వం. 29.5 కిలోకి ఇచ్చిన పక్క పెట్టి రూపాయి ఇచ్చిన బొమ్మ వేసుకుంటా ఉన్నాడు. ఈ రోజు రోడ్లు తీసుకోండి, ఇలా మనుషులు నడిచే రోడ్లలో 99% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు బాత్రూములు కట్టించిన దాంట్లో 100% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు చెట్లు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం వాటా మెజారిటీ ఉంది. ఈ రోజు వైకుంఠ ధామాలు కట్టించే దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా మొదటగా ఉంది. వాటర్ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎక్కువగా ఉంది. ఇన్ని వాటాలు ఇన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ఇన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అవన్నీ నేనే చేస్తున్నా అని ఆయన ఫోటో పెట్టుకొని మభ్య పెడుతున్నటువంటి సీఎం కేసీఆర్ గారికి ఏ రకంగా ఓటేస్తారో ప్రజలు నిర్ణయించాలి. ఈ రోజు మభ్య పెట్టుకుంటా మాత్రమే 7.5 సంవత్సరాలు ఈయన బయట ముందస్తుకు వచ్చిండు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మళ్ళీ ఎన్నికలంటూ వస్తే డిసెంబర్ 22లో గాని మార్చి 23లో గాని ఎన్నికలు కనుక వస్తే ఆయన చెప్పబోయే హామీ ఏందయ్యా అని అంటే, నేను ఇంటింటికి కిలో బంగారం ఇస్తా, లేదా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా,
లేదు అంటే ప్రగతి భవన్ లో అన్నమొడి పెట్టి ప్యాకెట్ కట్టి ప్రతిరోజు ఉదయం టిఫిన్ వచ్చే ఎన్నికల్లో ఆయన ఏమి హామీలు ఇస్తారో కూడా మీరు ముందుగానే గ్రహించేస్తున్నారు. వెరీ గుడ్ నర్సయ్య గౌడ్ గారు, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. దొంగ హామీలతోటే ప్రజల ముందుకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ కనుక మరోసారి కద్దెనెక్కితే ఆల్రెడీ చిప్ప చేతికిచ్చిండు, అందరికి గుండ్లు కొట్టి ఆ ఎటుకలు కూడా అమ్ముకునే దించవలసిన అవసరం మనకు వచ్చింది. కాబట్టి ఒక్కరు కూడా ఓటు వేయకుండా కేసీఆర్ ను 0 సీట్లతోటి ఫామ్ హౌస్ పంపాలని నేను ప్రజలకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలి, వారి యొక్క పనితీరు ఎలా ఉందో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. జయరాం గారు, అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ అని అంటే సరైన స్పందన రాలేదు. మరి ఈసారి పీకే ఆధ్వర్యంలో కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఏమైనా ఉందంటారా? పీకేను అనుసరిస్తే, ఆయన యొక్క ఆలోచనలు కానీ ఆయన సర్వేలను కానీ ఫాలో అయితే కేసీఆర్కి ఎటువంటి ఫలితాలు అందే అవకాశం ఉందంటారు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఇది ప్రహర్ష ఒకటి ఏంటంటే, పీకే అనే వ్యక్తి నేను కౌంట్లోకే తీసుకోను. అది కేసీఆర్ తీసుకున్నాడంటే దాన్ని నేనేం చేయను. అంతకంటే కేసీఆర్ ఇప్పుడు ఇంత వీక్ అయిపోయిందంటే దాన్ని నేనేం చేయను. పీకే అనే వ్యక్తి చేసే ప్రధానంగా తను చేసే విషయాలు ఏంటంటే, ఇప్పటివరకు తను చేసిన ఎత్తులు జిత్తులు ఎట్లాంటి చేసినంటే, ఓట్లను కొల్లగొట్టడము, లిస్టులోంచి తొలగించడము, తండ్రి పేరు దగ్గర కొడుకు పేరు రాయటం, కొడుకు పేరు దగ్గర తండ్రి పేరు రాయటము, ఇంటి పేరు దగ్గర పక్కింటి పేరు రాయటం, ఇలాంటి తప్పుడు లిస్టును ప్రిపేర్ చేపిస్తాడు. నెంబర్ 1. ఇది ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో నా పిల్లల ఈ పేర్లే ఓటర్ లిస్ట్ లో ఒక పేరు ఉంటుంది, ఐడి కార్డ్ లో ఇంకొక పేరు ఉంటుంది. పెద్దోడి పేరు చిన్నోడికి రాశారు, చిన్నోడి పేరు పెద్దోడికి రాశారు. నిన్నగాక మొన్న వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఓటు వేద్దామంటే ఈ కొత్త వింత తెలిసింది. అంటే ఇదంతా ఒక డ్రామాటిక్ స్టోరీ. ఇది పీకే ఇస్తున్న దాన్ని ఈ రోజు నిజాయితీగా కనుక యుద్ధం చెయ్యాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేసే ఏ ఒక్క వ్యక్తికి పీకే సలహాలు అక్కర్లేదు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అవసరమైందేమో, ఆ దీదికి ఏదైనా అవసరమైందేమో, వాళ్ళకు ఏమైనా స్టాలిన్కి ఇంకేమైనా అవసరమైందేమో, వాళ్ళకి అవసరమైతే కాయ ఉండొచ్చు. కానీ కేసీఆర్ లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అని నేను నమ్ముతున్నా. మిగతా టీఆర్ఎస్ నమ్ముతుందో లేదో నాకు తెలియదు, కేసీఆర్ కూడా నమ్ముతుందో లేదో నాకు తెలియదు కదా, నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మరి అంతటి మహోన్నతమైన వ్యక్తికి, అంతటి మేధస్సున్న వ్యక్తికి, అపర చాణక్యుడికి అంతటి రాజకీయ వ్యవహార శైలిని రాజకీయంగా ఎలా ఒరబడి చేయాలి, ఏదంటే అన్ని అబద్ధాలు చెప్పి కూడా నేను అబద్ధాలే చెప్పలేదని చెప్పుకునే వ్యక్తికి, అసెంబ్లీలో ప్రకటించలేనని చెప్పిన వ్యక్తికి, 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి ఇయ్యలేని వ్యక్తికి, దళిత సీఎం చేస్తానని చెయ్యని వ్యక్తికి, ఇంత అపర చాణక్యుని తెలివితేటలున్న కేసీఆర్ కంటే ఇంకేం తెలివితేటలుంటాయి పీకే అని చెప్తున్నాను. ఓకే జయరాం గారు, ఒక నిమిషం అండి. వేణుగోపాల్ గారు, చివరిగా చెప్పండి, పార్టీ తరపున ఈ దాడి విషయంలో కానివ్వండి, రాబోయే ఎన్నికల విషయంలో కానివ్వండి. జయరాం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి మీరు కన్క్లూషన్ చెప్పండి, క్లియర్గా చెప్పేసాను పార్టీ తరపున. ఇక్కడ ఒక అన్నం ఉడికిందా అని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అనేది ఏ విధంగా అయితే చెప్తామో, ఆ విధంగా కొన్ని చిన్న ఉదాహరణలతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు సక్సెస్ అయినా లేదని మనం చెప్పొచ్చు. ఇక్కడ సరిహద్దులు పంచుకున్నటువంటి ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల వారు, మా భూభాగం కూడా తెలంగాణలో ఉండింటే మాకు రైతు బంధు వచ్చేది, మా భూభాగం కూడా, మా భూములు కూడా తెలంగాణ ప్రభుత్వం కింద ఉండింటే మాకు రైతు బీమా వర్తించేది. ఈ విధంగా చాలామంది మాకు ఈ సంక్షేమ పథకాలు లేవు అని చెప్పేసి పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎంతోమంది అంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో సక్సెస్ అయింది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే మరి 5 ఏళ్లలో 10 ఏళ్లలో అద్భుతాలు జరిగిపోవు. అభివృద్ధి ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతూనే ఉంది, సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందాలో ఆ విధంగా అందుతూనే ఉన్నాయి, కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆ విధంగా వెళ్తూనే ఉన్నాయి. అంటే ప్రతిదానికి కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది దాని రిజల్ట్ చూడడానికి. ముందుగానే కామెంట్ చేసేసి ఫెయిల్ అయ్యారు, ఇదైంది అదైంది అని చెప్పేసి ఏది పడుతుంది ఈ పథకాల విషయం పక్కన పెడితే ప్రతిపక్షాల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి శైలి గురించి క్లుప్తంగా చెప్పండి. దానికే వస్తున్నా, అదే పాయింట్కి వస్తున్నా. అయితే ఈ సంక్షేమం అనేది క్లియర్గా పబ్లిక్కి అర్థమైపోతా ఉన్నది. తెలంగాణలో కొంచెం బెటర్గా ఉందనే పరిస్థితి ప్రజల్లో ఆల్రెడీ ఆ అవేర్నెస్ ఉంది. ఈ అవేర్నెస్ని దెబ్బతీయాలి అంటే, అటెన్షన్ గ్రాప్ చేయాలి అంటే ఖచ్చితంగా అల్లర్లే రేపాలి. ఇది మాత్రమే నమ్ముకొని వీళ్ళు ఏదో దీక్ష చేయడము, దీక్ష దగ్గరికి పోలీసులు రాగానే తలలు బాదుకోవడము, లేదంటే రైతుల్ని రెచ్చగొట్టి వాళ్ళే దాడులు చేయించుకొని దాడులు జరిగినాయని చెప్పడము. ఇప్పుడు రైతులకి మోసం చేసింది క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. రైతులకు మోసం చేసింది కళ్ళ ముందు. రైతులకి కరెంటు మోటార్లు బిగించమని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము వారి ఎంపీ
వారి ఎంపీ గారు పసుబోర్డు తెస్తాను మోసం చేసినటువంటి ఎంపీ గారిని రైతులు అడ్డుకొని నిరసన తెలిపితే దానికి టీఆర్ఎస్ గోండాలు దాడి చేసిరని చెప్పేసి ఓకే అండి, ఫైనల్ గా మనం నర్సయ్య గౌడ్ గారితో కూడా మాట్లాడదాం. బీజేపీ నుంచి నర్సయ్య గౌడ్ గారు మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని అడుగుతున్నారు? క్లుప్తంగా చెప్పండి. మేడం, వీళ్ళు ఎన్ని దాడులు చేసినా ధర్మయుద్ధం మొదలైంది. ధర్మమే గెలుస్తుంది. ఈ రోజు మనం సనాతనంగా చూసుకొచ్చిన ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి చూసినా కూడా ఈ అరాచక శక్తులు ఒకటి రెండు సార్లు గెలిస్తే గెలవచ్చు, కానీ ఇక్కడ ధర్మమే గెలుస్తుంది. కాబట్టి ధర్మాన్ని నమ్ముకొని మేము పనిచేస్తా ఉన్నాం. ధర్మాన్ని నమ్ముకొని మా నాయకత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఈ రోజు మా ఎంపీల మీద గాని మా నాయకుల మీద గాని ఎన్ని దాడులు చేసినా ఇలా ధర్మాన్ని నమ్ముకొని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 2022 డిసెంబర్లో కానీ 2023 డిసెంబర్లో కానీ అధికారంలో తెలంగాణలో వచ్చిన తర్వాత సేమ్ లాంగ్వేజ్ లో సేమ్ అవకాశాలు కూడా వాళ్ళకు కూడా ఇస్తాం. అప్పుడు అర్థమవుతుంది మా బాధ ఏందనేది. ఇప్పటికైనా నేను చెప్పేది ఒక్కటే, 2 సంవత్సరాలు ఉంది, ఇప్పటికైనా ప్రజల వైపు చూడండి, మీరు ప్రజలకు ఏదైనా బెనిఫిట్స్ చేసే ప్రయత్నం చేయండి అని నేను భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాను. ఓకే జయరామ్ గారు, మీరు కన్క్లూజన్ ఇచ్చేసేయండి. చివరిగా ఈ అంశం గురించి ఏం చెప్తారో క్లుప్తంగా చెప్పేసి. ఇప్పుడు ఇవాటి అక్షరాల 4 రోజులు దళిత బంధుకు కాలం చెల్లిపోయి ఈ 84 రోజుల నుంచి కేసీఆర్ మాట్లాడు, బీజేపీ మాట్లాడదు. ఈ 84 రోజుల నుంచి కాంగ్రెస్ మాట్లాడదు, బిఎస్పీ మాట్లాడదు. అంటే దళిత బంధు పథకాన్ని ఎవరు పట్టుకురమ్మన్నారో ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కాదు. చేతగాని పథకాలు తీసుకొచ్చినందుకు ఇచ్చేది వరకే, దాని గురించి మాట్లాడదు. ఇంకొకటి, బీజేపీ టీఆర్ఎస్ తిట్టుకోవడాలు ఎట్లున్నాయంటే, నేను తిట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వేమో పడిపోయినట్టు చేయి అన్నట్టుగా ఉన్నదని ఈరోజు కాంగ్రెస్ ప్రజలు అనుకునే పరిస్థితిని క్రియేట్ చేయకండి. ఈరోజు సిల్లీగా ఉన్నాయి ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్పి కూడా మీరు. మరొక విషయం, నేను ఇరు పార్టీలకు ఏ పార్టీకైనా ఎప్పుడు కూడా రైతు అనే వ్యక్తి అన్నం పెట్టేవాడే తప్పితే దాడులు చేయడు. దాడులు చేస్తే పాలక ప్రభుత్వాల మీద దాడులు చేస్తారు తప్పితే ఒక ప్రతిపక్ష నేత మీద దాడులు జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. దాడులు అనేది జరగవు, ఎట్టి పరిస్థితుల్లో జరగవు, ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగవు. ఒకవేళ దాడులు అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఓకే అండి జయరామ్ గారు, ఒక నిమిషం ఆగండి. చివరికి ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఒక అవకాశం ఇద్దాం. జయరామ్ గారు చెప్తూ ఇందాక పాలకపక్షం మీద దాడి చేసే అవకాశం ఉంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేసే అవకాశం ఉండదు అంటున్నారు. వాళ్ళు కేంద్రంలో పాలకపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన హామీని నెరవేర్చక రైతుల ముందు దోషిగా నిలబడ్డ వ్యక్తి కాబట్టి ఆయన మీద దాడి జరిగింది. ఓకే, సో ఏదేమైనప్పటికీ ఎవరు దాడి చేశారనేది నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా ఆ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా చేయాలని ఆకాంక్షిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుగోపాల్ గారు, అలాగే జయరామ్ గారు, నర్సయ్య గౌడ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ పీపుల్స్ చాయిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.